పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సమస్యలను వెంటనే అరికట్టాలి అంగన్వాడీ సెంటర్లపై రాజకీయ వేధింపులు అరికట్టాలి అంగన్వాడీ సెంటర్లకు రాజకీయ వేధింపులు చెల్లించాలి బకాయిలను వెంటనే చెల్లించాలి బకాయిలను వెంటనే పెంచాలి మెనూ రేట్లను వెంటనే పెంచాలి మెనూ రేట్లను వెంటనే స్ట్రైక్ పీరియడ్ లో ఇచ్చిన హామీలను వెంటనే స్ట్రైక్ పీరియడ్ లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే మినీ సెంటర్లన్నింటిని మెయిన్ సెంటర్లుగా విధుల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి విధుల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం విధుల్లో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం చెల్లించాలి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేటీని వెంటనే అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేటీని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వెల్దుర్తి ఎంఆర్ఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్లోని స్కీమ్ వర్కర్లందరికీ ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎవరిని రాజకీయంగా వేధించి విధుల నుండి తొలగించరాదని స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి ఎలక్షన్ కంటే ముందు హామీలను మరియు అట్లాగే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి డిసెంబర్ నెల 12వ తేదీ నుండి జనవరి 22వ తేదీ దాకా చేసినటువంటి 42 రోజుల సమ్మె పోరాటాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా తక్షణమే సంఘాల నేతలు పిలిపించి చర్చలు జరిపి గౌరవ వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, మరి గ్రాడ్యుయేటీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి, మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి, మరి సెంటర్ల నిర్వహణకు సంబంధించి మెనూ ఛార్జీలు తక్షణమే పెంచాలి, రేషన్ షాపుల ప్రాబ్లమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే పరిశీలి చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే నాణ్యమైన సరుకులను ప్రభుత్వమే చేర్చాలి, నెల 5వ తేదీకంతా గౌరవ వేతనాలతో పాటు బిల్లులు కూడా ఇవ్వాలి, మరి విధుల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వర్తింప చేయాలి. ఈ ప్రధానమైన సమస్యలన్నింటినీ తక్షణమే ఈ కూటమి గవర్నమెంటు సంఘాల నేతలను పిలిపించి చర్చించి పరిష్కరించాలి. గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే నారా లోకేష్ గారిని అట్లాగే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని మరి చిత్తూరు జిల్లాలో కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆలస్యం అవుతూ ఉంది, సమస్యలన్నీ పేరుకుపై ఉన్నాయి, కావున తక్షణమే పిలిపించి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో 43వ రోజు సమ్మె కోసం పిలిపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కరించిన ఎడల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,000 మందితో 43 రోజుల సమ్మె కొనసాగించే స్థాయికి రాకుండా తక్షణమే సమస్యలన్నీ పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మెనూ రేట్లను వెంటనే గుర్తించాలి, మినీ సెంటర్లన్నింటిని మెయిన్ సెంటర్లుగా ఇవ్వాలి, ప్రతి నెల 5వ తేదీకంత బిల్లులు. సీఎం గారు ఎవరిని ఎక్కడ తీసేదని ఉప ముఖ్యమంత్రి ఎవరు మీకు ఎంక్వైరీ చేసేది డైరెక్ట్ తీయరు కదా. అక్కడక్కడ స్కూల్ ఆయాలను మిడ్ డే మీల్స్ వాళ్ళు తీసేసి వాళ్ళని పెట్టుకుంటున్నారు అనమాట. అది 2-3 జిల్లాల్లో జరిగింది. మన కర్నూలు జిల్లాలో కూడా 11 ఏరియాలో మిడ్ డే మీల్స్ వాళ్ళని తీసేస్తున్నారు అనమాట. దాంతో మాకు స్ట్రైక్ చేసిన సార్ మా గవర్నమెంట్ వస్తే వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు. మరి 2 రూపాయలు సరిగ్గా పిల్లలు మళ్ళీ మిగతావన్నీ గ్యాస్, ఆకులు, కూరగాయలు అన్నీ మేమే కొనుక్కరావాలి. అది కూడా 5 నెలలకు